ఇప్పుడు నువ్వు ఆయన చూసి భయపడుతున్నావు. మన మీద మనకు నమ్మకం ఉండి, మన అస్తిత్వం మీద మనకి నమ్మకం ఉండి, మన ఎబిలిటీ మీద మనకి ఉంటే మనం ఎందుకు భయపడతాం ఒకటికి? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు ఆయన ఎట్టొస్తే నీకేంది? అసలు వస్తే నీకేంటి, రాపోతే నీకేంటి? నీకేం సంబంధం? ఇక్కడ ఎవరైనా తెలంగాణ పౌరులు అడిగితే వాళ్ళకి ఆన్సర్ ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన ఇస్తాడు, బాబు నేను ఇట్లా అనుకుంటున్నా, ఆల్రెడీ ఇచ్చాడు. నీకేం సంబంధం? 29లో పోటీ చేస్తా అన్నాడు. ఆయన ఒంటరిగా పోటీ చేస్తాడా, పొత్తుతో పోటీ చేస్తాడా, అప్పటికి తేల్చుకుంటాడు. ఆయన పోటీ చేస్తాడు, జనం తిరస్కరిస్తే ఓడిపోతాడు. ఓడిపోవడం ఆయన కొత్త కాదుగా. ఈయన ఓడిపోలేదా? కాదు సార్, ఆయనకి ఆయనకి ఈయనకి సంబంధం ఏంటి సార్? పోలిక లేదంట. బిల్లికి పులికి సంబంధం అన్న ఏం మాట్లాడుతాను? ఆయనకి ఈయనకి సంబంధం ఏంది? అది పులి, అది దానికి ఈయనకి సంబంధం ఏంది? కాదు, ఓడిపోవడం ఆయన కొత్త కాదు. ఓడిపోయినా, దెబ్బతిన్నా, ముఖం పగిలిపోయినా, జానీ లాంటి డిజాస్టర్ తీసినా మళ్ళా ఖుషి తీస్తాడు. కోరంపుల్ లాంటి డిజాస్టర్ తీసినా మళ్ళీ గబ్బర్ సింగ్ తో వస్తాడు. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ వచ్చినా మళ్ళీ అత్తారెడ్డి దారెత్తో వస్తాడు. 2 సార్లు ఓడిపోయినా 100% స్టేకింగ్ రేట్తో వచ్చాడు. 100% స్టేకింగ్ తో వచ్చాడు. ఒక మామూలు వ్యక్తిత్వం ఎట్లా ఒక భారత ప్రధాని స్వయంగా ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళాడంటే ఊరికే వస్తారండి వాళ్ళు కూడా. ఒక్కసారి మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి కంటే డబ్బు ఉన్నాళ్ళు ఇంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నా జుట్టులో ఇంటికి ఉన్నంతమంది ఈ రోజులో డబ్బు ఉన్నాడు. ఆయన్ని పట్టుకో నువ్వు మాట్లాడితే మేము అడుగుతున్నాం అంట, దొర అంట. ఏంది దొరాను? ఇంకేంది చెప్పు. అదే దొర వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా చెప్పిస్తా. ఆయన ఇప్పుడు కర్ణాటక అడ్రస్ ఆయన పంపిస్తే, ఆయన కర్ణాటకలో ఆయన అడ్రస్, ఆయన ఆధార్ కార్డులో ఉంటుంది కదా అడ్రస్, ఆ అడ్రస్ పంపిస్తే ఆయన ఎక్కడ ఫస్ట్ ఆయన ఆధార్ కార్డు అడ్రస్ పంపిస్తే, ఇక్కడైతే ఫామ్ హౌస్ కాదు సార్. ఇప్పుడు ఆయన ఆధార్ కార్డు ఎవరికైనా ఒకటే ఉంటుందిగా, ఇండియా మొత్తం మీద ఒకటే ఉంటుంది. ఆయన ఆధార్ కార్డు అడ్రస్ పంపిస్తే ఎక్కడ ఉందో అడ్రస్, ఆ అడ్రస్కి ఆయన లెటర్ రాస్తారు. బాబు నేను ఇట్లా కలిసి వస్తున్నాను, ఇట్లా వస్తాను, లెటర్ రాపిస్తా. కర్ణాటకలో ఉందో, తమిళనాడులో ఉందో, బాంబేలో ఉందో, మహారాష్ట్రలో ఉందో, తెలంగాణలో ఉందో, ఎక్కడో తెలియాలి కదా మనకు కూడా. మా అడ్రస్కి మా ఆధార్ కార్డు ఇది చెప్పాగా నీకు. తమిళనాడులో, కర్ణాటకలోనే ఉంటుంది అనుకుంటా. నాకు తెలియదు కదా సార్, అడుగుతున్నా. మేము కూడా జస్ట్ ఆస్కింగ్ అని ఆయన కోసం కదా, మాకు కూడా జస్ట్ ఆస్కింగ్. తప్పు. ఒక వ్యక్తి మన సినిమా రంగంలో నుంచి వచ్చి కొట్టాడు, మనం ఆనందపడదాం, వీలైతే సపోర్ట్ ఇద్దాం, లేకపోతే దూరంగా ఉందాం. నేను లాస్ట్ టైం నేను జనసేన కొట్టేశానా సార్? నేను వేసానా? నేను కాంగ్రెస్ పార్టీ కొట్టేశా, కాంగ్రెస్ పార్టీ కోసం తిరిగా. ఆయన ఇష్టం. నువ్వు కాదు సార్, నీ ఇష్టం, అది నా ఇష్టం, నా వ్యక్తిత్వం అది. అంటే ఒకవేళ ప్రకాష్ రాజ్ గారికి జనసేన పార్టీలో చేరాలనే కోరిక ఏమైనా ఉందంటారా? ఆయన చేర్చుకోడు సార్. ఎట్లాంటి ఆయనే చేర్చుకోడా? 100% చేర్చుకోడు. ఆయన నాకు తెలుసు కదా సార్, చేర్చుకోడు ఆయన. సరే, అసలు జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ గారు ఒక్క పవన్ కళ్యాణ్నే కాదు, చాలా కాలంగా ప్రధాని మోదీని డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారు. తర్వాత ఒక వర్గం ప్రజల్ని, ఒక వర్గాన్ని ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఒక వర్గం విశ్వసించే దేవుళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఆ దేవుళ్ళను ఉద్దేశించి చాలా కించపరిచే మాటలు మాట్లాడతారు, ట్వీట్లు చేస్తారు. ఎందుకు ఇదంతా ప్రకాష్ రాజ్ చేస్తూ? ఏమీ హైలైట్ అవ్వడానికైతే వేరే మార్గాలు ఉన్నాయి, కానీ ఇట్లా దేవుళ్ళను కూడా, లేకపోతే వాళ్ళ మత విశ్వాసాలని, లేకపోతే వాళ్ళ మనోభావాలని దెబ్బగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడడం అనేది కూడా ఎందుకు? దాంతోపాటు మల్ల గణేష్ గారి సినిమాలు తీసి చాలా కాలం అయింది. మరి సినిమాలు ఇంకా తీస్తారా, తీయడా? పవన్ కళ్యాణ్తోనే తీసే అవకాశం ఏమైనా ఉందా? ఇవి కూడా మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. నా ఓటర్ ఐడి